యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని ఆందోల్ మైసమ్మ తల్లి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గతంలో కూడా కేసీఆర్ కుటుంబ పాలనపై పోరాటం చేసేందుకే పార్టీ మారన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడానికి కూడా అదే కారణమన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ను గద్దె దింపేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరనన్నారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ వైపే చూస్తుందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మునుగోడు ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆనాడు కూడా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు పార్టీ మారిన, ఆనాడు బీజేపీలో పోయినా ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినా ఒకే ఒక లక్ష్యం, తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి. ఈ తెలంగాణ ఒక కుటుంబం కోసం రాలేదు, కేసీఆర్ కోసం రాలేదు, బడుగు బలహీన వర్గాల కోసం వచ్చింది. ఏ రోజైతే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండో ఆ రోజే నా పోరాటం స్టార్ట్ అయింది. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ ని గద్దె దింపేంత వరకు నా పోరాటం ఆగదు. అందులో భాగంగానే మళ్ళీ నేను కాంగ్రెస్ లోకి వచ్చిన. తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ 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 అంటుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకుంటామని చెప్పి, సోనియా గాంధీ రుణం తీసుకుంటామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకతాటి మీదకి వచ్చిండ్రు. అందుకనే భారతీయ జనతా పార్టీలో నాకు గౌరవం ఇచ్చినా సరే, పదవులు ఇచ్చినా సరే, నేను తెలంగాణ సమాజం కోసం